Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ అ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియో వచ్చి పార్ట్ 3 ఆఫ్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. ప్రీవియస్ 2 వీడియోస్లో గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఒక ఇంపార్టెన్స్ అండ్ మన బిజినెస్ని ఎందుకు లిస్ట్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడడం. అలాంగ్ విత్ దట్ పార్ట్ 2 వీడియోలో కూడా మనం ఏం డిస్కస్ చేసామంటే లిస్టింగ్ చేసే ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడడం. సో అందులో లాస్ట్ స్టెప్లో నేను ఏం చెప్పానంటే మనకు ఒక వీడియో వెరిఫికేషన్ చేయాలి, లేదంటే అడ్రస్ వెరిఫికేషన్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పాను. అప్పుడే ఫర్దర్గా మన బిజినెస్ అనేది లిస్ట్ అవుతుంది అనే దాని గురించి చెప్పాము అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ లిస్ట్ అయిన బిజినెస్ది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఓటీపీ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ లేదా వీడియో వెరిఫికేషన్ తర్వాత ఎలా ఉంటుంది మన బిజినెస్ ప్రొఫైల్ అని సింపుల్గా ఇక్కడ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అని కొట్టండి. కొట్టినప్పుడు మేక్ షూర్ దట్ యూ లాగిన్ ఓన్లీ త్రూ యువర్ ఐడి విచ్ యూ హ్యావ్ యూజ్డ్ వైల్. అంటే ఎలా చెప్పాలి, ఈ ఈమెయిల్ ఐడి ఎక్కడైతే ఏదైతే మీరు వాడారో లిస్టింగ్ అప్పుడు అదే ఈమెయిల్ ఐడి ఇస్తే మాత్రమే మీకు ఇది కనిపిస్తుంది అనమాట. సో చూడండి, జస్ట్ టైప్ గూగుల్ మై బిజినెస్, రైట్, క్లిక్ ఆన్ వ్యూ ప్రొఫైల్. ఇక్కడ చూడండి వెరిఫైడ్, ఇలా వెరిఫై అయితే ఇలా టిక్ వస్తుంది అనమాట. జస్ట్ క్లిక్ ఆన్ వెరిఫై, వ్యూ ప్రొఫైల్. వన్స్ యూ క్లిక్ ఆన్ వ్యూ ప్రొఫైల్, ఇక్కడ చూడండి ఎడిట్ ప్రొఫైల్, రీడ్ రివ్యూస్, ఫొటోస్, పర్ఫార్మెన్స్, రైట్, అడ్వర్టైజ్, ఇలా ఎడిట్ ఎడిట్ ప్రోడక్ట్స్ అని ఇలా మనకి కంప్లీట్ ఒక ఓవర్వ్యూ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా మీకు వస్తుంది అనమాట. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇది ఓన్లీ అండ్ ఓన్లీ మీకు ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మీరు ఏ జీమెయిల్ ఐడితో అయితే మీరు మీ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ లిస్ట్ చేశారో అదే జీమెయిల్ ఐడితో వెరిఫికేషన్ చేసిన తర్వాత లాగిన్ చేస్తేనే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట ఈ ఇంటర్ఫేస్, రైట్. సో ఫస్ట్ వచ్చి సింపుల్గా ఎడిట్ ప్రొఫైల్ మీద కొట్టామనుకోండి. వాట్ ఆర్ వి సీయింగ్? వీఆర్ సీయింగ్ దట్ చాలా సింపుల్గా వాట్ ఈస్ యువర్ బిజినెస్ నేమ్. ఇక్కడ మీ బిజినెస్ పేరు మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ పేరుని ఇక్కడ పెట్టాను, సాయి గణేష్ ఇంటర్నెట్ అని, లేదంటే మీరు రమేష్ స్టేషనరీ, లేదంటే సూర్య కిరాణా స్టోర్, ఇలా డిఫరెంట్ మీ బిజినెస్ ఏదైతే ఉందో మీ బిజినెస్ పేరు ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, ఇనిషియల్ స్టేజెస్లో మనం ఏం సెలెక్ట్ చేసాము, ఇంటర్నెట్ కెఫే అని సెలెక్ట్ చేసాం. కేటగిరీస్లో మనం చూసాం చూడండి. సో ఇక్కడ నేను ఇంటర్నెట్ కెఫే అని సెలెక్ట్ చేశాను. ఇంతకుముందు అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మీరు డిఫరెంట్ బిజినెస్ కేటగిరీస్తో కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇంటర్నెట్ కెఫే ఉంది, నేను ప్రింట్అవుట్ షాప్ పెట్టుకోవచ్చు. అలా మీరు కూడా రెస్టారెంట్స్ అని, హోటల్స్ అని, మీ బిజినెస్ ఏదైతే కేటగిరీ ఉందో, ఏ కేటగిరీ అండర్లో ఫాలో అవుతుందో ఆ కేటగిరీ మీరు ప్రాపర్గా కరెక్ట్గా రీడ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, అగైన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ బిజినెస్ ఆల్ అబౌట్. అంటే ఇక్కడ ఐ కెన్ సింప్లీ టైప్ వి ఆర్ ప్రొఫెషనల్, we offer professional printing and photo copy సర్వీసెస్. అంటే చాలా సింపుల్గా నేను ఇక్కడ టైప్ చేశాను. ఇలా మీరు 750 వర్డ్స్ వరకు మీ బిజినెస్ ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఒక డిస్క్రిప్షన్ అనేది మీరు రాయొచ్చు అనమాట. డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ వెనెవర్ కస్టమర్ సర్చెస్ అబౌట్ యువర్ బిజినెస్, వాళ్ళకి మీ ఎగ్జాక్ట్ బిజినెస్, ఇప్పుడు సాయి గణేష్ ఇంటర్నెట్ ఉంది, అక్కడ జెరాక్స్ లేకపోతే ఇబ్బంది కదా. సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఏం రాస్తున్నా అంటే నా దగ్గర ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, మా బిజినెస్ వేరే బిజినెస్తో డిఫరెంట్ ఎలా ఉంది, అండ్ మా బిజినెస్ ఒక స్పెషాలిటీ ఏంటి, అలా కంప్లీట్ డిస్క్రిప్షన్ ఒక 750 వర్డ్స్లో నేను రాయాలన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ తర్వాత ఇక్కడ చూడండి ఓపెనింగ్ డేట్, రైట్, అంటే నా బిజినెస్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, రైట్, ఏ మంత్ ఓపెన్ అవుతుంది, ఏ డే ఓపెన్ అవుతుంది, రైట్. సో ఇలా ఓపెనింగ్ డేట్ అనేది నేను ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్. ఇక్కడ చూడండి నా బిజినెస్ ఒక కాంటాక్ట్ నెంబర్. సో ఇదే ఎగ్జాంపుల్గా ఏదో ఒక ర్యాండమ్ కాంటాక్ట్ నెంబర్ నేను ఇక్కడ కొట్టాను. సో ఇలా కాంటాక్ట్ నెంబర్ నేను ఇవ్వాలి. కాంటాక్ట్ నెంబర్ ఎందుకు ఇవ్వాలి? కాంటాక్ట్ నెంబర్ ఎందుకు ఇవ్వాలంటే జనరల్గా జనాలు షాప్ ఓపెన్ ఉందా లేదా, అండ్ మీరు ఈ సర్వీసెస్ ఇస్తున్నారా లేదా అని మీకు కాల్ చేసి అడగాలి కదా. అప్పుడు డెఫినెట్గా మన ఫోన్ నెంబర్ అనేది ఉండాలి. దెన్ ఫాలోడ్ బై వీ క్యాన్ సీ వెబ్సైట్ హియర్. సో 100% ఇఫ్ యు ఆర్ డూయింగ్ ప్రొఫెషనల్ లెవెల్ ఆఫ్ బిజినెస్ మీకు ఒక వెబ్సైట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట.
సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ క్రియేట్ యువర్ వెబ్సైట్ అండ్ మీ వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ మీ దగ్గర వెబ్సైట్ లేకపోతే మీ ఒక బిజినెస్ ఒక ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ లేదంటే యూట్యూబ్ లింక్ ఇచ్చినా కూడా పర్వాలేదు, రైట్? ఇట్ ఈస్ గుడ్. నెక్స్ట్ బిజినెస్ ఒక షార్ట్ నేమ్, రైట్? ఇక్కడ నేను సాయి గణేష్ ఇంటర్నెట్ పెట్టాను. ఇక్కడ మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ బలరామ్ స్టేషనరీ షాప్, అలా మీరు ఇలా సింపుల్గా మీ బిజినెస్ ఒక షార్ట్ నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు. ఈ షార్ట్ నేమ్ ఎందుకు? ఇట్స్ లైక్ అ యూజర్ నేమ్ అనమాట. జనాలు ఒకవేళ ఇలా సెర్చ్ చేస్తే డైరెక్ట్గా మీద అనేది మీ బిజినెస్ అనేది వాళ్ళకి పాపప్ అవుతుంది అనమాట, రైట్? నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ మీ బిజినెస్ లొకేట్ ఉంది అన్నట్టు ఇది గూగుల్ మ్యాప్స్ ఒక ప్రివ్యూ చూపిస్తుంది అనమాట. సో ఇది మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, స్లైట్లీ రైట్, స్లైట్లీ లెఫ్ట్ అంటే ఇలా అడ్జస్ట్ చేసుకొని మీరు ఓకే సెలెక్ట్ చేసుకుంటే ఎవరైనా జనాలు మీ బిజినెస్ గురించి సర్చ్ చేసి వాళ్ళు డైరెక్షన్ మీద క్లిక్ చేస్తే మీ బిజినెస్కి సింపుల్గా గూగుల్ మ్యాప్స్ అనేది డైరెక్షన్ చూపిస్తుంది అనమాట, రైట్? నెక్స్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వచ్చి ఓపెనింగ్ అవర్స్, రైట్? ఓపెనింగ్ అవర్స్ అంటే ఏంటి? మీ షాప్ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 9 AM ఎగ్జాంపుల్. మధ్యలో లంచ్ బ్రేక్ అంటే లంచ్ బ్రేక్ అని పెట్టుకోండి. మండే టు సాటర్డే, సండే హాలిడే, అలా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మీ బిజినెస్ టైమింగ్స్ ఏంటి, బిజినెస్ అవర్స్ ఏంటి, రైట్? ఇలా మీరు ఎడిట్ చేసుకొని యూ కెన్ సేవ్ అనమాట, రైట్? సో చిల్డ్రన్స్కి ఏమైనా స్పెషల్గా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా, డీటెయిల్గా ఉంటుందండి ఇది. లొకేషను, కాంటాక్ట్, ఇలా ఇక్కడ చూడండి అబౌట్ అస్లో ఇక్కడ చూడండి అబౌట్ అస్, కాంటాక్ట్, లొకేషన్, హవర్స్, మోర్, రైట్? హవర్స్లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను మీ జనరల్గా ఏ టైంలో మీరు బిజినెస్ చేస్తారు అనే దాని గురించి మీరు ఇక్కడ టైప్ చేయాలి. అంటే మీ షాప్ సింపుల్గా చెప్పాలంటే మీ షాప్ ఏ టైం ఓపెన్ ఉంటుంది, రైట్? ఇలా చేసి దెన్ మోర్లో వచ్చి సింపుల్గా మీ పార్కింగ్ ఫెసిలిటీ ఉందా లేదా, లేదంటే ఇది పెట్ ఫ్రెండ్లీగా కాదా అని. చాలా రెస్టారెంట్స్లో పెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్స్ ఉంటాయి అనమాట. సో ఒకవేళ మీకు రెస్టారెంట్ బిజినెస్ ఉందనుకోండి, యూఆర్ పెట్ ఫ్రెండ్లీ అని పెట్టుకోవచ్చు. లేదా మీ బిజినెస్ వచ్చి చిల్డ్రన్కి అలౌడ్ లేదనుకోండి, 18 years కన్నా చిన్నపిల్లలు అలౌడ్ లేదనుకోండి, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఫర్ అండర్ ఏజ్ అన్నట్టు అలా సింపుల్గా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సేవ్ చేసి ఏదైనా పేమెంట్స్ ఉంటే మీరు పేమెంట్స్ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. గూగుల్ పేనా, క్యాషా, వాట్ కైండ్ ఆఫ్ పేమెంట్స్ యూ యాక్సెప్ట్ అని ఇలా పెట్టేసుకొని మీరు సేవ్ చేసుకున్నారనుకోండి. సో జనాలు ఇలా మీ బిజినెస్ ప్రొఫైల్ కనిపించినప్పుడు వాళ్ళకి అన్ని క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఈ షాప్ డైరెక్షన్ ఎక్కడ ఉంది, ఈ షాప్ సర్వీసెస్ ఏంటి, ఈ షాప్ ఒక ఫోన్ నెంబర్ ఏంటి, ఈ షాప్ వర్కింగ్ అవర్స్ ఏంటి అన్నట్టు మన బిజినెస్ ప్రొఫైల్ ఇలా నీట్గా క్రియేట్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ ఎడిట్ ప్రొఫైల్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట, రైట్? సో ఫర్దర్ క్లాసెస్లో వేరే ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అండి. దిస్ ఇస్ ద part 3 ఆఫ్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. part 1, part 2 చూడకపోతే డెఫినెట్గా చూడండి అండ్ మీ బిజినెస్ను కూడా మీరు గూగుల్ మ్యాప్లో లిస్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.